పేదవాడికి ఒక సొంత ఇల్లు వచ్చిందా, తను పెద్దోడి మాట వినడు, తన కూలీ రేటు పెంచుతాడు. తనలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంటే కనుక బలిసినటువంటి వాడికి చెప్పు చేతలో ఉండడు. అందుకోసమే వాడు ఎప్పుడు రోడ్డునే ఉండాలని కోరుకునేటటువంటి వర్గమే ధనిక వర్గం, అహంకారపూరిత వర్గం. వాళ్ళు ప్రభుత్వాలు ఇస్తానంటున్నటువంటి పేదవాళ్ల ఇళ్ళని కూడా ఆపించే ప్రయత్నం, తొక్కించే ప్రయత్నం రకరకాలు చేస్తుంటే తాజాగా హైకోర్టు అదే నిలదీసింది. ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల స్థలాలు, టిట్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయన్న కారణంతో తిరిగి ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదంటే ఎలా అని పిటిషనర్ను హైకోర్టు ప్రశ్నించింది. అలా ఇవ్వడం తప్పెలా అవుతుందని కూడా నిలదీసింది. ఏ చట్ట నిబంధనలకు ఇది విరుద్ధమో చెప్పాలని ఆదేశించింది. అలాగే ఇప్పటికే పట్టాలు పొంది తిరిగి మరోసారి పట్టాలు పొందుతున్న వాళ్ళ జాబితాని తమ ముందుంచాలని పిటిషనర్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒంగోలు పట్టణంలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పట్టాల పథకం కింద 22,620 మందికి పట్టాలు ఇచ్చేందుకు వీలుగా 210 కోట్లను విడుదల చేస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ టీడీపీ మద్దతుదారు సింగరాజు రాంబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని మీద సీజే నేతృత్వం ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషన్ తరపు న్యాయవాది ఎన్ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యం దాఖలు చేసిన వెంటనే ప్రభుత్వం ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 22,620 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని నిర్ణయించి ఆ మేర కొందరికి పట్టాలు ఇచ్చిందని చెప్పారు. ఇందుకోసం 210 కోట్లు మంజూరు చేసిందని, అందులో 30 కోట్లు ఖర్చు చేసిందని, మరో 180 కోట్లు విడుదల చేస్తుందని వివరించారు. ఒంగోలు మున్సిపాలిటీ పరిధిలో 7,000 టిట్కో ఇళ్లు, పలు స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ టిట్కో ఇళ్లు స్థలాలు ఖాళీగా ఉంటే తిరిగి పట్టాలు ఇవ్వకూడదని ప్రశ్నించింది. అలా ఇవ్వడం ఏ చట్ట నిబంధనలకు విరుద్ధమో చెప్పాలని, అలా ఇవ్వడం ఎలా ప్రజా ప్రయోజనాలకు విఘాతమో చెప్పాలని, గతంలో పట్టాలు పొందిన వాళ్ళే తిరిగి పట్టాలు పొందుతున్నారని, సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించకుండా పట్టాలు ఇస్తున్నారని రవిప్రసాద్ చెప్పారు. వివరాలను తమ ముందుంచాలని పిటిషనర్ ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.